132వ కీర్తన చూస్తామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దావీదు అంటాడు, దేవా, ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ ద పీపుల్ దట్ ఐ లవ్. ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ ద వెరీ పీపుల్ దట్ ఐ హ్యావ్ డన్ సో మచ్ ఫర్ దెమ్. ఈరోజు చాలామంది పరిగెత్తుతున్నారండి, శత్రువుల దగ్గర నుండి కాదు, సొంత వారి దగ్గర నుండి. ప్రేమించిన వారే, పక్కనున్న వారే, మీరు ఎన్నో మేలు చేసిన వారే, కానీ వారు ఆలోచించే కపట మనసు, కపట హృదయం, మూర్ఖ హృదయం బట్టి, దేవా నాకు పోరాడాలనే నాకు ఆశ లేదు, ఎందుకంటే నేను నీ బిడ్డను కాబట్టి ఐ కెనాట్ ఫైట్, బట్ ఐఎమ్ రన్నింగ్ లార్డ్. నేను పరిగెత్తుతున్నాను, ఎందుకంటే వీరు నేను ఎంతగా పోరాడినా వేస్ట్ అయ్యా. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఐఎమ్ రన్నింగ్ లార్డ్, ఐఎమ్ రన్నింగ్ టు యూ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా, నేను నీ సన్నిధి కోసం ఆశపడుతున్నానయ్యా. దుప్పి అండి చూసినట్లయితే సింహమో, చిరుతనో, టైగరో ఏదో ఒకటి వచ్చి దాన్ని దాడి చేసే సమయంలో భయంకరంగా ఎంతో వేగముగా పరిగెత్తుతూ ఉంటుంది అనమాట. ఈరోజు మన జీవితంలో కూడా మనము పరిగెత్తుతున్నామంటే దానికి కారణం ఉంది. అపవాది మనల్ని ఎంతగానో దాడి చేస్తున్నాడు. అపవాది మనల్ని ఎంతగానో పరిగెత్తేలాగా చేస్తున్నాడు. మనము నమ్మిన వారిలో దూరి వారి ద్వారా ఎన్నో కార్యాలు, మాటలు, క్రియలు చేపించి అసలు జీవితం అంతనే విసుకుపోయే అంత పరిస్థితుల్లోకి అపవాది మనల్ని తరుముతా ఉన్నాడు అనమాట. ఆ చిరుతను, ఆ సింహము తరిమినట్టు దుప్పిని తరిమి ఇంకా ఎక్కడ చూస్తూ ఉంటుందంట, పరిగెత్తి ఓహో ఇక్కడ లేడులే, ఇక్కడ సింహము రాదులే, ఇక్కడ చిరుత లేదులే అని అంత చూసి పరిశీలించి అప్పుడు వస్తుందంట. ఎక్కడికి తెలుసా? నీటి వాగుల దగ్గరికి వస్తుందంట. ఎంతో దాహముతో వస్తుందంట. ఎంత దాహం అంటే కుక్కలు చూస్తాం కదా ఎలా గసపెడతా ఉంటే ఆ రీతిగా పడుతూ ఆ నీటి వాగుల దగ్గర ఎంతో ఆశతోటి వెళ్తుందంట. ఎప్పుడైతే ఆ నీళ్లు త్రాగుతుందో మరలా బలం పొందుకుంటుంది. ఆహారం కాదండి, నీళ్లు త్రాగిన వెంటనే రిఫ్రెష్మెంట్, రివైవింగ్, నూతన బలము, నూతన శక్తి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ బీయింగ్ చేజ్డ్ బై ద ఎనిమీ టుడే, అపవాది మిమ్మల్ని తరుముతున్నాడు అని మానసికంగానో, శారీరకంగానో, మీ బంధువుల ద్వారానో, మీ స్నేహితుల ద్వారానో, లేకపోతే మీ కుటుంబస్తుల ద్వారా తరుముతా ఉంటే అలసిపోయి ఉంటారు, ఎంతో గసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు. అయ్యో దేవా, వేర్ కెన్ ఐ రన్, ఇక్కడ నిలబడ్డానంటే నన్ను మృంగేస్తాడు, సజీవంగా మృంగేస్తాడు. ఆ రోజు దావీదుని తరమడానికి ఏ రీతి అయితే అబ్షాలోము ఆయనతో పాటు కూర్చున్న ఆ సైన్యం అంతా కూడా ఎలాగైతే పసిగట్టి కక్ష పెట్టుకుని ఆయనని తరమాలని ప్రయత్నించారో, ఈరోజు అభిషేకించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది తరమడానికి సిద్ధంగా ఉన్నాడండి. చాలామందికి వస్తుంది ఈ ప్రశ్న, నేను దేవుని నమ్ముకున్నప్పుడు నుండి నాకు ఎక్కడ లేనని శ్రమలు వచ్చినాయి, ఎక్కడ లేని పోరాటాలు వచ్చినాయి, ఎక్కడ లేని కన్నీరండి. నేను లోకల్ ఉన్నప్పుడు ఇంకా ఆనందంగా ఉన్నాను, అసలు ఒక్క కన్నీటి బొట్టు నేను విడవలేదు. నేను అనుకున్నాను, మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మరలా మారు మనసి మరలా దేవునికి నా జీవితాన్ని అప్పచెప్పుకున్నానో, ఆ 17 సంవత్సరాలు అంత ఏడవలేదేమో, కానీ నమ్ముకున్న మొదటి నెల నుండే స్టార్ట్ అయింది ఒక సముద్రమే. అన్ని కన్నీరు, అంత ఏడుపు, అంత రోదన, దేవుని శ్రమలు వెంబడి శ్రమలు, పోరాటాలు వెంబడి పోరాటాలు. ఏంటి దేవా, ఇంతవరకు నేను బాగానే ఉన్నాను కదా లోకంలో, ఇంతవరకు అసలు కన్నీరు అనేదే మా తల్లిదండ్రులు ఎప్పుడు అలాగ పెంచలేదే, బాధ అనేది తెలియదే, ఏం తెలియకుండా పెంచబడిన నన్ను ఈరోజు ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో ఏంటి కన్నీళ్ళు? వాట్ ఈస్ దిస్ టియర్స్? వై am I సఫరింగ్ సో మచ్? అభిషేకించబడిన వారిని అపవాది ఎప్పుడు తరుముతానే అంటాడంట. ఈరోజు మీరు అభిషేకించబడ్డారనే ఇంకొక సూచన ఏంటి తెలుసా అండి? మీకు పోరాటాలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, సమస్యలు వస్తున్నాయి. నాన్నవారు సడన్గా తిరగబడతారు, మిమ్మల్ని ఎంతో ప్రేమించిన వారు సరిగా నువ్వు నాకు తెలిపో చీ అంటారు. ఇవన్నీ ఎదుర్కొంటున్నారా? మీరు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే అభిషేకించబడిన వారికే ఎక్కువ శ్రమలు. దేవుడు ఏర్పరచుకున్న వారు, పేరు పెట్టి పిలిచిన వారికి ఎక్కువ శ్రమలంట. అబ్షాలోము సైన్యముతో దావీదుని తరుముతా ఉన్నాడు. అసలు బ్రేక్ ఇవ్వట్లేదు. దావీదుకి ఎంతో నమ్మకస్తుడైన చీఫ్ కమాండరే అబ్షాలోము తోటి చేతులు కలిపి వెన్నుపోటు పొడిచి
దావీదుని ఎంత కార్నర్ చేశారంటే, ఆయన ఎంతో నమ్మాడండి కమాండర్. ఆయన ఎప్పుడైతే రాజ్యము దేవుని ద్వారా అభిషేకించబడ్డాడో, సౌలు మరణించాడు, అప్పుడు నుండి సౌలు మరణించక ముందే ఉన్న కమాండర్ సడన్గా కొడుకు మాటలు నమ్మి దావీదుకి తిరుగుబాటు చేసి, దావీదుని కార్నర్ చేసి, దావీదుకున్న సీక్రెట్స్ అన్ని బయట పెట్టి, దావీదు భార్యతోటి తన చేతికిచ్చి, తన కుమారు చేతికిచ్చి ఇంత భయంకరమైన కార్యాలు చేస్తే గుండె ఏమవ్వాలి? నా కొడుకు, నా కుమారుడు, నేను నమ్మిన నా కమాండర్, ఈ శతాధిపతి, నేను నమ్మిన వారా, ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? వచ్చింది ఈ ప్రశ్న, ఏమవుతుంది నా జీవితంలో? నేను నమ్ముకున్న వారు ఇంత వెన్నుపోట. హౌ కెన్ దిస్ బీ? హౌ కెన్ దిస్ బీ? నేను మొత్తం ఐ షేర్ మై సీక్రెట్స్, ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ డూ ఇన్ మై బెస్ట్ ఎఫర్ట్స్. కానీ ఈరోజు ఏంటి, వారు నాకు వెన్నుపోటు పోడ్చారా? అభిషేకించబడిన వారికి శ్రమ, అభిషేకించబడిన వారికి ఎప్పుడు అపవాది తరుముతానే అంటాడు. ఆ రోజు హీ వాజ్ అలోన్, గుహలో ఉన్నాడు దావీదు, ఏకాంతంగా ఉన్నాడు. ఆ ఏకాంతంగా ఉండి ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీవే నా ఆశ్రయదుర్గమయ్యా. దేవా, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరయ్యా. నా భార్య కాదు, నా కొడుకు కాదు, నా బిడ్డలు కాదు, శతాధిపతులు కాదు, ఎవ్వరు కాదయ్యా, నీవే నా దిక్కయ్యా. ఈరోజు అభిషేకించబడిన వారు తరమబడుతున్నట్లయితే మీ చేతులు ఆయన వైపు ఎత్తి, దేవా, నీవే నా దిక్కయ్యా, నీవే నాకు సహాయమయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని ఆయన దగ్గర, ఆయన యందు అతిశయిస్తూ, ఆయన యందు ధైర్యం తెచ్చుకుంటూ, ఆయన యందు ఆనందిస్తూ, ఆయనలో మనం ఉన్నట్లయితే నిజంగా దేవుడు అభిషేకించబడిన వారి తలను పైకెత్తుతాడని నమ్మిన వారు బిగ్గరగా ఆమెను చెప్తారా? శత్రు సైన్యాన్ని కూల్చివేసే దేవుడు అండి. ఏ శత్రువు అయితే తరుముతున్నారో ఆ శత్రు సైన్యాన్ని నోరు ముయించి వారిని కుప్పలుగా నాశనం చేసే దేవుడు అండి మన దేవుడు. అభిషేకించబడిన వారంటే అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు, నువ్వు, నేను అంటే దేవునికి ఎంతో ఇష్టము. మిమ్ములు ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఎంత చక్కటి వాక్యం అండి. ఈరోజు ఇఫ్ యూ కెన్ రిసీవ్ ఇట్, అవును దేవుడు నన్ను కాపాడుతాడు, అవును దేవుడు నన్ను భద్రపరుస్తాడు, అవును దేవుడు నన్ను చేరదీసుకుంటాడు, అవును నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఎందుకంటే నేను, నా నమ్మకము, నా విశ్వాసము, నా ఆశ్రయం అంతా యెహోవానే. హల్లెలూయా. ఎంత ధైర్యం కలుగుతుంది కదండి ఆయన వాక్యం అంటే. ఆయన వాక్యం. ఈరోజు మీరు తరమబడుతున్న వారైతే ఈ మాటలు మనము చెప్పుకుందామంటే ఏంటిదంటే, నా ప్రాణమా, నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనని స్తుతిస్తాను. హల్లెలూయా. దృప్పి నీటి కోసం ఎలాగైతే ఆశపడుతున్న దేవా, ఐ రన్ టు యూ లార్డ్, ఐ రన్ టు యూ. ఇటువంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితులు, లోకమంతా అంతంకు వచ్చిన పరిస్థితుల్లో మనం ఎక్కడికి పరిగెత్తాలండి? దేవుని దగ్గరికి పరిగెత్తి, దేవా, నేను నీ కోసం నీ దగ్గరికి వచ్చానయ్యా, నాకు పరిగెత్తడానికి ఇంకా దాగు చోటు అంటూ లేదు, షెల్టర్ అంటూ లేదు, ఆశ్రయదుర్గం అంటూ లేదు, నీ దగ్గరికే. ఐఎమ్ రన్నింగ్ టు యూ అలోన్ లార్డ్. నన్ను చేరదీసుకోవా, నన్ను రిఫ్రెష్ చేయవా, రివైవ్ చేయవా, మరలా నూతన అవకాశం ఇవ్వవా అని దేవుని దగ్గరికి పరిగెత్తాలంట. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సంఘముగా వచ్చిన ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నానండి. తరమబడుతున్నారా? ఆర్ యు బీయింగ్ చేస్డ్? Are you really being chased from all angles? From all angles. ఎక్కడ అసలు తల వాల్చుకోవడానికి నాకు సమయం, నా సొంత భార్యని, నా సొంత భర్తనే. Where can I go? I can give you one good news. God is always there, spreading out his hands. ఆయన దినమెల్లా తన చేతులు చాచి ఉంచాడంట. నా విననులని ప్రజల వైపు ఎప్పుడు నా దగ్గరికి వస్తారా? ఆయన దగ్గర మీరు వచ్చినప్పుడు చీపో అని తరిమిగొట్టే దేవుడు కాదండి, మనల్ని ఆదరించి బలపరిచే దేవుడు అండి. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవాని కొరకు తృష్ణ కొనుచున్నాను.